డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఒక క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ సైకాలజీని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. అదేంటంటే సోషల్ మీడియాలో సెల్ఫీల పిచ్చి, అలాగే వేరే వాళ్ళ అటెన్షన్ కోసం పడే తపన. అసలు ఫ్రంట్ కెమెరా ముందు గంటల తరబడి గడిపే వాళ్ళ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఇది కేవలం ఫోటోలు దిగడం గురించి మాత్రమే కాదు సుమా, ఒక వ్యక్తి తనను తాను డిజిటల్ ప్రపంచంలో ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అనే దాని గురించి. చిన్న విన్నపం, నాది పాజిటివ్ మైండ్ సెట్, అందరూ ఎదగాలి అనే ఆలోచన నాది అని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుకున్నది సాధిస్తారు. నేను చెప్పట్లేదు, చరిత్ర చెప్తుంది. టైం వాల్యూ తెలిసిన వాళ్ళని, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ఫైర్ రాకెట్. ఒక్కసారి క్వశ్చన్ చూడండి, 10 లైకులు రాకపోతే అసలు వాళ్ళకి ఈ భూమి మీద ఉనికే లేనట్ట? వినడానికి కొంచెం ఫన్నీగా అనిపించినా ఇది నిజంగా చాలా లోతైన విషయం. కొంతమంది వ్యక్తులు తమ స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ కెమెరా మీద ఎంత విపరీతంగా ఆధారపడుతున్నారో ఇది స్పష్టం చేస్తుంది. వేరే వాళ్ళు చూసి ఓ లైక్ వేస్తే తప్ప వాళ్ళకి లైఫ్ లేనట్లుగా. ఒక రకమైన ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అన్నమాట. దీన్నే మనం ఫ్రంట్ కెమెరా సైకోసిస్ అని పిలవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి స్మార్ట్ ఫోన్ కెమెరా అనేది కేవలం ఒక గ్యాడ్జెట్ కాదు, అది అక్షరాల వాళ్ళ డిజిటల్ ఉనికిని కాపాడే ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్. అంటే రోజులో ఒక్కసారైనా ఆ చిన్న స్క్వేర్ స్క్రీన్లో తమ ఫేస్ చూసుకోకపోతే ఆక్సిజన్ ఆగిపోయినంత పనవుతుందన్నమాట. ఇక ఈ పరిస్థితి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే దాన్ని నార్సిసిజం ప్రోమాక్స్ అనొచ్చు. పేరే చెప్తోంది కదా, ఇదొక ఎక్స్ట్రీమ్ లెవెల్ స్వీయ ప్రేమ. ఈ సైకాలజీ ప్రకారం ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సృష్టి తమ ముఖమే అని వీళ్ళు బలంగా నమ్ముతారు. చుట్టూ ఉన్న ప్రపంచం, పచ్చని చెట్లు, అందమైన లొకేషన్స్ ఇవేవీ వీళ్ళకి అసలు మ్యాటరే కాదు. ఆ ప్రోమాక్స్ లెవెల్ ఏంటో ఇక్కడ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చూడండి. వాళ్ళు తీసే ఫోటోలో 90% వాళ్ళ ఫేస్ కవర్ చేసేస్తుంది. మిగిలిన 10%లో ఏ తాజ్మహలో, నయాగ్రా ఫాల్సో లేదా ఏకంగా ఎవరెస్ట్ శిఖరమో ఉంటుంది. అంటే ఎంత గొప్ప ప్రపంచ వింతైనా సరే వీళ్ళ ఫ్రేమ్లో అది జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ప్రాప్ మాత్రమే. ఆ అద్భుతాలను చూపించడం వాళ్ళ ఉద్దేశం కాదు, ఆ అద్భుతాల ముందు నేనున్నాను అని చూపించుకోవడమే అసలు టార్గెట్. ఇక్కడ వీళ్ళ ఆలోచన విధానం ఎంతలా మారిపోయిందో మనం స్పష్టంగా గమనించవచ్చు. దీన్నే గోల్డెన్ అవర్ యాంగ్జైటీ అంటారు. నార్మల్గా ఎవరైనా సూర్యోదయాన్ని చూస్తే అబ్బా ఎంత బాగుందో అని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తారు కదా, కానీ సెల్ఫీ లవర్స్కి మాత్రం అదొక పర్ఫెక్ట్ లైటింగ్ సెటప్. ప్రకృతి అందాన్ని ఎంజాయ్ చేయడం పక్కన పెట్టేసి దాన్ని తమ పర్సనల్ ఫోటోగ్రఫీ స్టూడియోగా మార్చేసుకునే ఒక విచిత్రమైన పరిస్థితి ఇది. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే ఈ నంబర్ 50, ఆ గోల్డెన్ అవర్ అనే చిన్న టైం గ్యాప్లో కనీసం ఒక 50 సెల్ఫీలు కొట్టకపోతే అరే ఈరోజు సూర్యుడు ఉదయించి కూడా వేస్ట్ అయిపోయిందే అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ క్వాలిటీ ముఖ్యం కాదు, ఆ మూమెంట్ని ఎన్ని యాంగిల్స్లో క్యాప్చర్ చేసి పోస్ట్ చేయడానికి రెడీగా ఉంచాం అన్నదే వాళ్ళ టెన్షన్ అంతా. ఇక్కడితో ఆగిపోలేదు, ఈ ప్రవర్తన ఇంకాస్త పీక్స్కి వెళ్తుంది. దీన్నే ఎక్స్ట్రీమ్ మసాలా ఫిల్టర్ సిండ్రోమ్ అని వర్గీకరించవచ్చు. తమ ఒరిజినల్ ఫేస్ని ఇంటర్నెట్లో చూపించాలంటే వీళ్ళకి ఎక్కడ లేని భయం. ముఖం మీద ఉన్న చిన్న మచ్చలు కానీ, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ ఎక్కడ బయటపడతాయో అన్న ఇన్సెక్యూరిటీ. ఎంతలా అంటే వాళ్ళ అసలు ముఖం ఎలా ఉంటుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గుర్తుండనంతగా రియాలిటీకి దూరం అయిపోతారు. అసలు ఈ ఎడిటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. ఫోటో తీయడం జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. దానికి ఒక 5 ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు యాడ్ చేయాలి. ఆ తర్వాత స్నాప్చాట్లో కుక్క చెవులు పెట్టాలి. దానికి తోడు హెవీ కలర్ కరెక్షన్. అబ్బో, ఇలా ఏ ఒక్క సహజమైన మానవ లోపం కనిపించకుండా మొత్తం క్లీన్ చేసేదాకా ఈ ప్రాసెస్ ఆగదు. జనాలు చూడడానికి ఆ ఫోటోను రెడీ చేయడంలో వీళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. అచ్చం ఆధార్ కార్డు ఫోటోలా ఉందేంటి? ఈ మాట వినగానే మనకి భలే నవ్వొస్తుంది కదా, కానీ సెల్ఫీ లవర్స్కి మాత్రం ఇదొక పీడకల. ఎందుకంటే వాళ్ళ ఎడిట్ చేయని ఒరిజినల్ ఫేస్ బయటపడినప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యే ఆ భయానక పరిస్థితిని ఇది పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తుంది. ఆధార్ కార్డు అనగానే అందులో మన అసలు రూపమే కనిపిస్తుంది కదా. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఆ వాస్తవం అస్సలు మింగుడు పడదు. ఇక భౌతిక రూపం గురించి పక్కన పెడితే దైనందిన అలవాట్లు కూడా ఎలా మారిపోయాయో మనం ఇక్కడ గమనించవచ్చు. నార్మల్గా భోజనం వేడిగా ఉన్నప్పుడే తినాలి అనుకుంటాం, కానీ క్రానిక్ అటెన్షన్ డెఫిషిట్ సిండ్రోమ్లో ఉన్న వీళ్ళకి ఫుడ్ అనేది జస్ట్ ఒక ప్రాప్, అంటే ఒక డెకరేషన్ వస్తువు. ఆహారాన్ని ఎంజాయ్ చేయడం కంటే దాన్ని కెమెరా లెన్స్ ద్వారా చూడటమే వీరికి ముఖ్యం.
భోజనం చల్లారిపోయినా నో ప్రాబ్లం, కానీ ఆ సెల్ఫీ మాత్రం అద్దిరిపోవాలి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ కాఫీ కప్పులోని కాఫీ చల్లారిపోయినా నురగ కరిగిపోయినా వారికి అనవసరం. ఎందుకంటే క్యాచింగ్ అప్ విత్ మై సెల్ఫ్ లాంటి ఒక క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేస్తే ఆ వచ్చే కామెంట్స్, ఆ లైక్స్ అవే వీళ్ళకి అసలైన ఎనర్జీ. వాళ్ళకి కాఫీ ముఖ్యం కాదు, ఆ డిజిటల్ వ్యాలిడేషన్ మాత్రమే ముఖ్యం. సరే, ఫోటో అప్లోడ్ చేయడం అయిపోయింది. అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుంది. దీన్నే లైక్ ట్రాకింగ్ ఓసిడి అంటారు. ఇదొక విపరీతమైన పానిక్ ఇండ్యూసింగ్ పరిస్థితి. అప్లోడ్ చేసిన వెంటనే ఎవరెవరు లైక్ కొట్టారు, ఏమేం కామెంట్స్ వచ్చాయి అని చూసుకోవడం ఒక వ్యసనంగా మారిపోతుంది. ఆ డిజిటల్ వ్యాలిడేషన్ కోసం వీళ్ళు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ 100. కొత్తగా అప్లోడ్ చేసిన సెల్ఫీకి కేవలం ఒక 5 నిమిషాల్లో ఈ 100 లైక్స్ రాకపోతే ఇంకంతే, అది ఒక పెద్ద సైకలాజికల్ మెల్ట్డౌన్కి దారితీస్తుంది. అసలు నా పోస్ట్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు, ఎవరు చూడట్లేదా అని ఫోన్ను పదే పదే రిఫ్రెష్ చేస్తూ ఒక పిచ్చి ఆందోళనలో పడిపోతారు. వీళ్ళ రియాలిటీ ఎంతలా మారిపోయిందో ఈ సిమ్టమ్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫోన్ పక్కన పెట్టినా ఎప్పుడెప్పుడో ఆ నోటిఫికేషన్ సౌండ్ వస్తుందా అని చెవులో రాడార్లా పనిచేస్తుంటాయి. ఇంకా ఎవరైనా లుకింగ్ గార్జియస్ అని కామెంట్ పెడితే తప్ప ప్రశాంతంగా నిద్రపట్టదు. ఇక మాల్స్, జిమ్స్, బాత్రూమ్స్లో ఎక్కడైనా ఒక అద్దం కనిపిస్తే చాలు, అయస్కాంతంలా అక్కడే అతుక్కుపోతారు. చూసారుగా, ఒక చిన్న నోటిఫికేషన్ సౌండ్ నుంచి అద్దం దాకా ప్రతి ఒక్కటి ఈ వ్యాలిడేషన్ లూప్లో ఎలా చిక్కుకుపోయాయో. ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఆ ఫ్రంట్ కెమెరా మీద చూపిస్తున్న ఈ ఎక్స్ట్రీమ్ డెడికేషన్, ఆ ఏకాగ్రత, ఆ ఫోకస్ని నిజ జీవితంలో వాళ్ళ గోల్స్ మీద పెడితే వాళ్ళు ఎంత గొప్పవారయ్యేవారు కదా. ఆ చిన్న స్క్రీన్ మీద వచ్చే లైకుల కోసం తమ టైంని, టాలెంట్ని వృధా చేసుకోవడం నిజంగా బాధాకరం. ఈ డిజిటల్ భ్రమల నుంచి బయటకు వచ్చి రియల్ వరల్డ్లో వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ని వాడితే అసలు వాళ్ళు సాధించగలిగే అద్భుతాలు ఇంకెన్నుంటాయో కదా.